దేశం కోసం పోరాటం చేసే ఎంతో మంది స్వతంత్ర సమరయోధుల్ని బ్రిటిషర్స్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్లోని పోర్ట్ బ్లెయిర్ సెల్యులర్ జైల్లో ఖైదు చేసేవాళ్ళు. వాళ్ళలో చాలా మందిని చిత్రహింసలు పెట్టి చంపేసేవాళ్ళు కూడా. 1942 వరల్డ్ వార్ 2 టైంలో జపనీస్ మిలిటరీ బ్రిటిష్ మిలిటరీని ఓడించి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ ని కంప్లీట్ గా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంది. అలా ఇండియన్ టెరిటరీస్ అయిన ఈ 2 ఐలాండ్స్ 1942లో జపనీస్ మిలిటరీ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. 3 నవంబర్ 1943 జపనీస్ ప్రైమ్ మినిస్టర్ ని ఇండియన్ నేషనల్ ఆర్మీ కమాండర్ ప్రొవిజనల్ గవర్నమెంట్ ఆఫ్ ఆజాద్ హింద్ లీడర్ అయిన సుభాష్ చంద్రబోస్ గారు కలిసి జపాన్ వాళ్ళ మద్దతుతో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ని వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు. అలా 30th డిసెంబర్ 1943 అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లో బ్రిటిష్ రూల్ నుంచి ఇండియా సాధించిన మొదటి విజయంగా భావించి ఇండియన్ టెరిటరీలో పోర్ట్ బ్లెయిర్ దగ్గర తిరంగ జెండాను ఎగురవేశారు. అంతేకాకుండా అండమాన్ అండ్ నికోబార్ ఈ 2 ఐలాండ్స్ పేర్లను కూడా మార్చారు. అండమాన్ ఐలాండ్స్ నేమో షాహిద్ ద్వీప్ అని, నికోబార్ ఐలాండ్స్ నేమో స్వరాజ్ ద్వీప్ గా మార్చారు.